నమస్తే అండి, వెల్కమ్ టు శ్రీ ఛానల్. నేను అప్పాలు చేద్దామని చెప్పేసి పొయ్యి మీద బెల్లం పెట్టి, పొయ్యి మీద గిన్నె పెట్టి దాంట్లో నీళ్లు పోసి బెల్లం వేసానండి. కరిగిపోయింది. ఇదిగోండి, ఇలా కరిగిపోయిన తర్వాత తీసేసి స్టవ్ కట్టేసి దీంట్లో పిండి కలుపుకొని, తర్వాత డీప్ ఫ్రైకి సరిపడినంత నూనె వేసుకొని దాంట్లో అప్పాలు చిన్న చిన్నవి అయితే చిన్నవి, పెద్దవి అయితే పెద్దవి. ఇవి ఇట్లా చేసినవి ఒక 3-4 డేస్ ఉంటాయండి, ఎక్కువ రోజులైతే ఉండవు. నీళ్ళు చాలా వరకు మరిగినాయి. ఇలా మరిగితే చాలు. దించేసుకొని దీంట్లో ఉండలు కట్టకుండా పిండి కలుపుకుంటే చాలు. దీంట్లోకి నేను అప్పాలు చేయడానికి బియ్యపిండి అయినా వాడుకోవచ్చండి. బియ్యపిండి లేని పక్షంలో ఇదిగోండి గోధుమ పిండి ఉంది, నేను దాన్ని వేద్దామని అనుకుంటున్నాను. అది ఇలా పిండి పోసి పైనుంచి కలుపుకోవటమే. వేడిగా ఉంది. ఇలా ఉండ తీసుకుంటే అప్పం వచ్చేట్టుగా ఉండాలన్నమాట. ఇలా చిన్న చిన్నవైనా చేసుకోవచ్చు, లేదంటే పెద్ద పెద్దవి. దీంట్లో యాలకుల పొడి, పచ్చకర్పూరం, నెయ్యి కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ అవసరం నెయ్యి కూడా. ఈ విధంగా పిండి తయారైంది. దీన్ని ఇలా మీడియం సైజు అప్పాలు చేశాను. ఇప్పుడు వీటిని తీసుకెళ్ళి డీప్ ఫ్రై చేసుకోవటమే. ఇదిగోండి మీ ఫ్రెండ్స్, చూడండి, పొయ్యి మీద నూనె పెట్టుకున్నాను డీప్ ఫ్రైకి. ఇదిగోండి అప్పాలు చేసుకున్నాను. 108. ఇవి అనేసరికి ఇష్టం అంటారు కదా, అందుకని చేశాను. వీటిని డీప్ ఫ్రై చేద్దాం. బజ్జీలు వేద్దామని చెప్పేసి పిండి కలిపించాను. అరటికాయ బజ్జీలు. నూనె కాగానే ఈ 108 వేసేసి తీసేయటం. అది ఫ్రెండ్స్, నూనెకి చాలా వరకు కాగింది. చూడండి కాగిందో లేదో ఒక టేస్ట్ చూద్దాం. ఇంకా కాగల. వ్యాలోల మాలాంకితాం తాటంక యుతి సత్క పోలయుగళాం పీతాంబరం లంకాకృతం పీతాంబరం అలంకారం ఇష్టమైనవి పానకం, వడగపప్పు, అప్పాలు. కాంచీ కంకణ హరనుకూరలసాంక లావణ్య ధామాన్వితం. ఇందాక వేసా కదా దీంట్లో డీప్ ఫ్రైలోకి. ఇప్పుడు చూడండి వచ్చినాయి అన్నమాట. ఇంకా వేగుతున్నాయి. వేసాను ఇప్పుడే, చాలా వరకు వేగినాయి. వీటిల్లో కొంచెం వేగినవి తీసేసుకోవటం బయటికి చూసుకొని. బాగా నురుగు వస్తుంది కదా, ఆ నురుగు ఇంకా పోవాలంటే వేగనట్టు అని అర్థం అన్నమాట. శోభితా జానకీ తటాధ్వజలాం శంఖచక్రశరాసనేషు విరాజమానకరాంబుజం భద్రాం భూధరశేఖరం ప్రణమామి రామసుధాకరం. అభ్యాం సంభవ శాంకరాదివీరరచితాంగ్రీపయోరుహం మేరు మేరే మేరే. ఇందాక వేయించి తీసినవి ఇవే అప్పాలంటే. గోధుమ పిండితో చేసుకుంటారు, బియ్యం పిండితో చేసుకుంటారు, లేదంటే రెండు సగం కలిపి చేసుకుంటారు అన్నమాట. నేను చేసిన అప్పాలు రెడీ అండి. ఇవే అప్పాలు బాగా వేడివేడిగా ఉన్నాయి. ఇవ్వండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.